ఈ ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన దినాన మనమందరము ఇప్పుడు వరకు పాట పాడి దేవుని మహిమపరచుకొని విన్నాం. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఇవాళ మనందరికీ బాగా సుపరిచితమైన లేఖన భాగమే. దాంట్లో నుంచి కొన్ని విషయాలను మనము జ్ఞాపకం చేసుకొని తదుపరి ప్రార్థన సమయంలోకి మనం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని ఇవాళ మనము ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వంచిపోవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినపడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునుపే మీ అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. నేడు ఈ దినాన ఈ లేఖన భాగాన్ని మనం గమనించు ముందుకు వెళ్తున్న వేళ యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయకూడదు అనే రెండు ప్రాముఖ్యమైన విషయాలను నేటి దినాన జ్ఞాపకం చేయడం మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదటిగా మనం చూడగలిగినట్లయితే మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలా ప్రార్థన చేయకూడదంట? వేషధారుల వలె ప్రార్థన చేయకూడదు. ప్రార్థన అందరం చేస్తాము. అయితే ప్రార్థన చేసే వారిలో కొందరు ఎటువంటి వారిగా ఉన్నారు అంటే వేషధారుల వలె ఉన్నారంట. వేషధారుల వలె. మరి వారు ప్రార్థన చేయడం ఎలాగా? వేషధారులు ఎలాగ ప్రార్థన చేస్తారంటే ఆ వచనంలోనే మనం తదుపరి మాటలను మనం చూస్తే మనుషులకు కనపడవలనని సమాజ మందిరంలో మనుషులకు కనపడవలనని కొందరు ప్రార్థన చేస్తారు. ఎలా ప్రార్థన చేస్తారు అంటే తూతు మంత్రాల ప్రార్థనగా వారి ప్రార్థన ఉంటారు. చేసిందే చేసి చేసిందే చేసి అంటే వారు ఏం చూపెట్టుకోవాలని ప్రార్థన చేస్తున్నారు అంటే నేను కూడా మీ అందరిలాగా పెద్ద ప్రార్థన చేయగలుగుతాను అని అయ్యా 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 యేసయ్యా 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 వందనాలు 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 స్తుతులు 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంతకీ ఏంటి ఆయన బాధంతా? తర్వాత ఏం చేయాలో తెలియదు. ఎక్కడో 4 చోట్ల చూసి వారు ప్రార్థన చేయాలి అని అన్నప్పుడు ఏ ప్రార్థన చేస్తారు అంటే ఏ ప్రార్థన చేయాలో తెలియని వాడు అందరి మధ్యలో ఉన్నప్పుడు పెద్ద ప్రార్థన చేయాలనే ప్రయత్నంలో ఈ రీతిగా ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ వేషధారులు చేసే ప్రార్థన విధానము మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. మనుషులకు కనపడవలనని సమాజ మందిరంలో వీధుల మూలలలో నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టము. ఎక్కడ ప్రార్థన చేయడం ఇష్టం లేదు అంటే ఏకాంతముగా ప్రార్థన చేయడం వారికి ఇష్టం లేదు. అందరికీ కనపడేటట్లే వారు ప్రార్థన. ఇంటికి వెళ్ళి మీరు ఏమైనా ప్రార్థన చేస్తారా అంటే వారు ప్రార్థన ఏమాత్రము చేయరు. వారి ఇంటిలో ప్రార్థన ధూపం అనేది ఉంచుకోరు. కానీ వీధుల్లోనికి వచ్చి ఏం ప్రయత్నం చేయాలనుకుంటున్నారంటే మేము క్రైస్తవులము, మా ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా అని చాలా మంది మందిరాల్లో కావచ్చు, వీధులలో కావచ్చు ప్రార్థన చేస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, అది నిజమైన ప్రార్థన కాదు. నేటి దినాన మనము తదుపరి సమయము ప్రార్థన సమయంలో మనం గడుపుతున్న వేళ మొట్టమొదటిగా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటి అంటే మనం వేషధారుల వలె ప్రార్థన చేయడం అవసరం లేదు. గడిచిన ఆదివారం నేను ఒక మందిరానికి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు
అక్కడ అధ్యక్షులుగా ఉన్నవారు ఆయన అన్నాడు ఏమంటే, మనలో ఉన్న ఒక ఇద్దరు ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోవడానికి ముందుకు వెళ్దామని అన్నప్పుడు ఒక ఆవిడ ప్రార్థన ఎత్తి ఆమె ఇంకా ఎప్పటికీ రావట్లేదు అనమాట. ఎంత పెద్ద ప్రార్థన అంటే ఇంకా ఉన్న వారందరూ కూడా, వినేవారందరూ కూడా విసుగు చెందే విధముగా ప్రార్థన చేయడం. నేడు దినాన మనము సమయానుకూలంగా ప్రార్థన చేయడం కూడా నేర్చుకోవాలి. మనము దేవుని మందిరంలో ఈవేళ మనము కొన్ని గంటలు ప్రార్థనలు గడుపుతున్నప్పుడు మనము విస్తారముగా ప్రార్థన చేయడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉంటాడు. ఆదివారము మనకి కొద్ది సమయమే ఉంటుంది కనుక అప్పుడు ఒకవేళ దేవుడు మనకు అవకాశం ఇస్తే మనం దేని గురించి ప్రార్థన చేయాలి, ఆదివారము ప్రార్థన కూడా మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే దేవునికి స్తుతులు చెల్లించాలి. దేవునికి స్తుతులు చెల్లించే విధానంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే ఆదివారం అంతా ఇవ్వడమే అంట. సోమవారం నుంచి శనివారం వరకు తీసుకోవడం. సోమవారం నుంచి శనివారం వరకు నువ్వు దేవుని దగ్గర నుంచి ఏదైతే పొందుకున్నావో, ఏదైతే నువ్వు తీసుకున్నావో వాటన్నిటికీ లెక్క అప్పచెప్తూ ఆదివారం ఏం చేయాలి? మనం దగ్గర నుంచి అన్న ఒక 1000 రూపాయలు అప్పు తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి తిరిగి ఇచ్చినప్పుడు మనం ఏం చెప్తాము? థ్యాంక్స్ చెప్తాం. ఇచ్చారు కదా, తీసుకొని 1000 రూపాయలు నాకు ఇస్తామా? లేదు, మీరు నాకు అవసరమైనప్పుడు 1000 రూపాయలు ఇచ్చారు కనుక ఇదిగోండి తిరిగి మీకు ఇస్తున్నాను, థ్యాంక్స్ అండి అని చెప్తాం. దేవుడు కూడా సోమవారం మొదలుకొని శనివారం వరకు నిన్ను నన్ను కాచి కాపాడి మన చేయి పన్నుపాట్లలో ప్రయాణాల్లో అన్నింటిలో కాపాడినప్పుడు మనం ఆదివారం వచ్చి మళ్ళీ మనం ఏం చేయకూడదు అంటే, అయ్యా నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నాకున్న అనారోగ్యం తీసివేయి, నాకున్న అప్పులు తీసివేయి. ఆ ప్రార్థన ఎప్పుడు చేయాలంటే ఈరోజు చేయాలి. మీ ప్రేమిక స్లిప్లు మీకు ఇచ్చారు కదా, మీ ప్రేమిక స్లిప్లో మీకు ఏ బాధ ఉందో, ఏ కష్టం ఉన్నదో, ఏ కొరత ఉన్నదో, ఏ కొరత ఉన్నదో అది రాసినట్టయితే ఈరోజు మీరు ఇచ్చిన అంశాన్ని వేరే వారు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. మిగతా వారందరూ ఏం చేస్తారంటే ఏకీభవిస్తూ దేవా వారి జీవితాల్లో కార్యము నెరవేర్చమని ప్రార్థన చేస్తాం. కాబట్టి ఈవేళ మనం ప్రార్థన చేసేటప్పుడు ఆదివారం దేవుడికి ఏం చేయాలి? మనము ఇవ్వాలి. అందుకే మన దగ్గరికి 3 దినాలు మెయిన్ మీటింగ్స్, 3 దినాలు వాక్య ఉపదేశం అందించి ఆదివారం కూడా మనతో పాటు ఉన్న ఐజక్ గారు ఒక మాట చెప్పారు. ఏంటి అంటే, మీలో చాలా మంది ప్రార్థనలే చేస్తున్నారు. మనం ఏం చేయాలి? యాక్చువల్గా ఈ స్తుతి నీకు సమర్పించుకుంటున్నాను, నీకు ఇస్తున్నాను, నీకు నువ్వు నా జీవితంలో నా కుటుంబంలో చేసిన వాటన్నిటికీ కృతజ్ఞతగా ఈ స్తుతులు నీకు చెల్లిస్తున్నాను అని మనం దేవుడికి ఇవ్వవలసిన వారమే ఉన్నాం. నేడు మరి యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలి అనే విషయాన్ని మనకి నేర్పిస్తూ, ఎలా ప్రార్థన చేయకూడదు అంటే వేషధారుల వలె ప్రార్థన చేయకూడదు. వారు మరి వీధుల వెంట అక్కడ చూసినట్టయితే వీధుల మూలన అంటే మనకి ఒక మూల ఉంది. ఈ మూల దగ్గర మనం నిల్చున్నాం అనుకోండి, ఎవరిని కవర్ చేయొచ్చు? అటు ఎదురుగా వెళ్ళే వారిని కవర్ చేయొచ్చు, ఈ సందులో నుంచి వచ్చేవారిని కవర్ చేయొచ్చు. అదే మనం సందు లోపల ఉన్నాం అనుకోండి, ఎవరు మిస్ అవుతారు? ఈ మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్ళే వాళ్ళని మిస్ అయిపోతాం. అదే మాటని ఇక్కడ తెలియజేస్తాం. ఎక్కడ ఉంటారు వీళ్ళు అంటే జంక్షన్ లో ఉంటారంట. జంక్షన్ లో 4 దిక్కుల వారు మధ్యలో నిలబడి ప్రార్థన చేస్తారంట. ఏమని ప్రార్థన చేస్తారో మనకి తెలియదు, కానీ వారు ప్రార్థన చేసే విధానం మటుకు అందరికీ కనపడాలి, నన్నే అందరూ చూడాలి, నా ప్రార్థననే అందరూ గమనించాలి అన్న రీతిగా వారు ప్రార్థన చేసేవారిగా ఉంటారు. ఆ రీతి ప్రార్థన మనం చేసేవారిగా ఉండకూడదు అని ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. వేషధారులకు వీధుల మూలలలో నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం అంట. అందరికీ కనపడే విధంగా, అందరూ నన్నే చూసే విధంగా ప్రార్థన చేయడం వారికి ఇష్టమంట. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఫలము పొందుకొని ఉన్నారు అంటే రివార్డ్ పొందుతున్నారంట. ఎలాంటి రివార్డ్ అయి ఉండొచ్చు? వారు చేసే పనిని బట్టి వారు రివార్డ్ పొందుతున్నారని అక్కడ రాయబడ్డది కదా. ఎలాంటి రివార్డ్ అయి ఉండొచ్చు?
వాళ్ళు ప్రార్థనే కదా చేసింది. ఎలాంటి రివార్డ్ పొందుకొని ఉండవచ్చు? ఎలాంటి రివార్డ్ పొందుకొని ఉండవచ్చు? ఫలము పొందుకున్నారు అనగానే మనకు అది పాజిటివ్ గా అర్థమవుతా ఉండదు కదా. ఇక్కడ వారు పాజిటివ్ రివార్డ్ పొందుకున్నారా, మేలైన రివార్డ్ పొందుకున్నారా, మేలు కానటువంటి రివార్డ్ పొందుకున్నారా? మేలు కానటువంటి రివార్డ్ పొందుకున్నారు. ఎలాంటి రివార్డ్ పొందుకొని ఉండవచ్చు అని అంటే వారు మనుషుల యొక్క మెప్పులే పొందుకొని ఉండవచ్చు. బ్రదర్ మీరు ఎంత బాగా ప్రార్థన చేశారా అండి, ఎంత పెద్ద ప్రార్థన చేశారా అండి అనగానే ఆ బ్రదర్కి ఎలా ఉంటుంది? అసలు నా అంతటోడు. ఎవరైనా సహోదరి కూడా మనం వెళ్ళి మీరు ఎంత బాగా ప్రార్థన చేస్తారు అని అనగానే ఏమనిపిస్తుంది? మీ ఇంట్లో ఏ అవసరం లేదు నాకు చెప్పండి, నేను ఇంట్లో ఎన్ని గంటలు ప్రార్థనలు గడుపుతున్నా తెలుసా అని అంటాను. అలాగా మనము వేషధారుల వలె ఇంటికి వెళ్తే ఆ సీనే ఉండదు అక్కడ. కానీ వీధులలో దేవుని మందిరాలలో వారు ఎలా ఉంటారు అంటే మా అంత ప్రార్థనా పరులు ఎవరు లేదు. వారు ఏం పొందుకున్నారు అని అంటే పరలోక సంబంధమైన మెప్పు కానీ పరలోక సంబంధమైన మేలేది పొందుకోలేదు. వారిని ఏమంటున్నాడు దేవుడు? వేషధారులు అంటున్నాడు. అయితే వారు మెప్పు పొందుకుంటున్నారు, వారు రివార్డ్ పొందుకుంటున్నారు, వారు వారి ఫలము పొందుకున్నారు. అదే ఫలం అంటే ఇహలోకపరమైనటువంటి ఫలమే. ఒక మనిషి ఇంకో మనిషిని మెచ్చుకోవడం వరకే వారి జీవితంలో కలుగుతుంది, కానీ వారి ప్రార్థన వలన దేవుడు ఏమాత్రమో ఇష్టపడట్లేదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. కావున ఈవేళ మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె మనము ప్రార్థన చేసేవారిగా ఉండకూడదు. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనం గమనించినట్లయితే మీరు ఒకరి మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి. ఇక్కడ ఒక మాట మనం చూస్తా ఉన్నాం, మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు. పాత నిబంధన గ్రంథం అంతటిలో చాలా మటుకు వారు ప్రార్థన చేసే సమయాలలో ఏ రీతిగా ప్రార్థన చేసేవారు అంటే వారు నిలువబడి ప్రార్థన చేసేవారు. నిలువబడి ప్రార్థన చేసేటప్పుడు పాత నిబంధన అంటే యూదుల కాలంలోకి మనం వెళ్తే మరి క్రీస్తు దేశస్తులు కావచ్చు హెబ్రీలు కావచ్చు, వీరందరికంటే యూదుల ప్రార్థన విధానము చాలా విభిన్నంగా ఉంటా ఉండేది, చాలా అద్భుతమైన రీతిలో ఉంటా ఉండేది. అయితే కాలక్రమేణా అది గమనించుకుంటూ వస్తూ ఉంటే వారి ప్రార్థనలో ఏముంది అని అంటే కేవలము రోజువారీగా చెప్పబడుతున్న అవే మాటలు రోజు చెప్తానే ఉన్నారు, రోజు అవే చెప్తా ఉన్నారు. మనం కొన్ని మెయిన్ లైన్ చర్చెస్ కనుక వెళ్ళినట్లయితే పాస్టర్ గారికి ఒక బుక్ ఇవ్వబడుతుంది. ఆ బుక్ ఏంటిది అంటే మీకు ఒక పెళ్లి రోజు ఉండి మీరు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారనుకోండి, ఆయన ఆ బుక్ తెరుస్తాడు, అక్కడ పెళ్లి రోజు ప్రార్థన ఏం చేయాలో ఉంటుంది. ఆ ప్రార్థన మీకు చేస్తాడు, ఆమె అంటాడు అయిపోయింది. మీకు ఇంకేదో కార్యం జరిగింది, లేకుంటే మీ ఇంట్లో చనిపోయారు, మీరు ప్రార్థన పెట్టుకున్నారు, ఆ బుక్ తెరుస్తాడు, చనిపోయిన వాళ్ళ దగ్గర ఏ ప్రార్థన చేయాలో అక్కడ ఉంటుంది. ఆ ప్రార్థన అంతా చదివేసి ఆమె అంటారు. సో అలాగా పాత నిబంధన గ్రంథంలో కూడా వారు పొద్దున 9 గంటల కంటే ముందు, అలాగే రెండవ ప్రార్థన కూడా చేయాలి. రోజులో 2 ప్రార్థన ప్రాముఖ్యంగా చేయాలి. ఒకటి ఎప్పుడు అంటే 9 గంటల కంటే ముందు, 9 గంటల లోపు అయిపోవాలి. మళ్ళీ రాత్రి 9 గంటల లోపు 2 ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి అంటే యూదులు ఏమని ప్రార్థన చేసేవారు అంటే దేవా నీ వంటి అద్వితీయ దేవుడు ఎవరునో లేరు. నిన్ను ఆరాధించేటప్పుడు పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో ఆరాధిస్తాము. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తాం. ఇది ఎప్పుడు చేయాలి ప్రార్థన? ఉదయం 9 గంటల లోపు, రాత్రి 9 గంటల లోపు. దీన్ని క్షమ అన్నారు. క్షమ అంటే దేవుడు వింటాడు అని. సో మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు వినేటట్లుగా మీరు ఏం చేసేవారంటే రోజువారీగా ఒకటే ప్రార్థన రోజుకు 2 సార్లు చేస్తూ ఉండేవారు. కాలక్రమేణా అది ఏమైందంటే వారు కేవలం ప్రార్థనే చేస్తున్నారు కానీ, ఆ మాటలే చెప్తున్నారు కానీ దానికి అనుసారంగా వారి జీవితాన్ని మటుకు
ఉంచుకోలేదు. నా దేవుడు అద్వితీయ దేవుడు అంటున్నప్పుడు ఆయనకు భయభక్తులు కలిగేవి ఉండట్లేదు. అమ్మయ్య, ఇప్పుడు చేయవలసిన 4 ముక్కలు ప్రార్థన చేసేమో ఆమె చాలాసార్లు భర్తలు కూడా ఉద్యోగాలకు పరుగులు పెడుతూ వెళ్తున్నప్పుడు వారు రోజువారీగా చేసే ప్రార్థన కంటే ఉదయకాల సమయంలో వారి ప్రార్థన ఏమవుతుందంటే, ఒకవేళ 9:30కి బయలుదేరవలసిన ఆయన 9:25 వరకు ఇంట్లోనే ఉన్నాడు, ఇంకే పనులు చేసుకోలేదు అంటే హడావుడిగా వెళ్ళిపోతూ ప్రార్థన చేసుకోవాలన్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తాడు అంటే, అయ్యా నేను నా ఉద్యోగాలకు వెళ్తున్నాను, నన్ను క్షేమకరంగా తీసుకుని వెళ్ళి తిరిగి క్షేమకరంగా తీసుకుని ఆమేన్. సో ఆ ప్రార్థన ఆయనను క్షేమకరంగా తీసుకురావచ్చేమో కానీ దేవుడు మెచ్చే ప్రార్థన కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. వీరు కూడా, యూదులు కూడా ఏం చేస్తా ఉన్నారు అంటే, నీవు అద్వితీయ దేవుడవు, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమనే ఆజ్ఞలన్నింటినీ మేము పాటిస్తున్నాం దేవా, ఆమేన్ అంటా ఉన్నారు. దానివల్ల దేవునికి ఏమాత్రము సంతోషము కలుగట్లేదు. ప్రార్థన చేస్తున్నారు కానీ వారి జీవితం అయితే మరి లోకానుసారమైనదిగా ఉండాలనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మరి యొక్క ప్రస్తావనలో కూడా మనం చూడగలిగినట్లయితే పరిసయ్యుడు నిలవబడి ప్రార్థన చేస్తా ఉన్నాడు, సుంకరి కూడా మరి దూరంగా నిలవబడి ప్రార్థన చేస్తా ఉన్నారు. నిలిచి ఉండి ప్రార్థన చేయడం అనే విషయాన్ని గురించి ఆ ప్రస్తావన తీసుకొని వస్తా ఉన్నాడు. పరిసయ్యుడు నిలవబడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? వారంలో 2 రోజులు నీకు ఉపవాసం ఉంటున్నాను, నీకు 10వ భాగం ఇస్తున్నాను, నేను బలు అర్పిస్తున్నాను, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నానని ఇగో ఈ సుంకరిలాగా నా జీవితం ఏమాత్రము లేకుండా మరి మంచి జీవితాన్ని నేను కలిగి ఉంటున్నానని ఈ రీతిగా ప్రార్థన చేస్తా ఉన్నాడు నిలవబడి. సుంకరి దూరంగా నిలవబడి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మరి నా అంతటి పాపాత్ముడు ఎవ్వరునో ఆకాశం వైపు చూడడానికి కూడా నేను కనులెత్తలేనటువంటి పాపాత్ముడను అని ప్రార్థన చేయడం మనం చూస్తా ఉన్నాం. నేడు ఈ దినాన మనము ప్రార్థన చేసేటప్పుడు నీ పూర్ణ హృదయము, నీ పూర్ణ ఆత్మ ఎవరితో ఏకీభవిస్తూ ఉండాలి? మనలో ఉన్న పరిశుద్ధాత్మతో ఏకీభవిస్తూ ఉండాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు బలమైనటువంటి విశ్వాసంతో మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి అని దేవుడు మన ప్రార్థనలను ఆ రీతిగా ఉంచుకోవాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈవేళ మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే వేశ్యదారులు ప్రార్థన చేస్తున్నారు కానీ అది దేవుడికి ఇష్టమైనటువంటి ప్రార్థన కానీ కాదు. నేడు ఈ దినాన మనం కూడా ప్రార్థన చేయించినప్పుడు అందరూ చూస్తున్నారా లేదా, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ మరి మోకాలు వేస్తున్నారా లేదా, ఇవన్నీ మనం గమనించుకోవాల్సిన లేదు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నా దేవుడు నా ప్రార్థన వింటున్నాడా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం ప్రార్థన చేసేటప్పుడు మనము పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు నిశ్చయంగా ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు. సో ఇవాళ మొట్టమొదటిగా మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు వేశ్యదారుల వలె ప్రార్థన చేసేవారిగా ఉండకుండా నా దేవుడు నా ప్రార్థన వింటే చాలు. మనకి ప్రార్థన చేయడం రాకపోయినా పర్వాలేదు. ఇక్కడ శిష్యులకు వచ్చిన బాధ కూడా అదే. మరి ప్రార్థన చేయమంటున్నావు, మాకు ప్రార్థన చేయడం ఎలాగో తెలియదు అని అంటున్నప్పుడే ఆ మాటలన్నింటినీ యేసుక్రీస్తు ప్రభువారు వారికి నేర్పించడం మనం చూస్తా ఉన్నాం. 6వ వచనంలో మనం గమనించగలిగినట్లయితే ఎలా ప్రార్థన చేయాలి అంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. మన దేవుడు ఎక్కడున్నాడంట? ఎక్కడున్నాడంట? రహస్యమందున్నాడు. ఆయన కనపడట్లేదు. రహస్యమందున్న ఆ దేవుడికి నువ్వు ఎలా ప్రార్థన చేస్తే మంచిదంట? రహస్యముగా ప్రార్థన చేయడం. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే ఆ కాలంలో కొరింథీ సంఘములో ఒక చిన్న అభిప్రాయము, భేదాభిప్రాయము కలగడం మనం చూస్తా ఉన్నాం. అక్కడ కొందరు దేవుని మందిరంలో ఎలా ప్రార్థన చేస్తున్నారు అంటే అన్య భాషలతో ప్రార్థన చేస్తూ ఉన్నారు, తెలియని భాషలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు మరి మందిరంలో కొంతమందికి సందేహం కలిగింది. అదేంటి,
చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు నేను ఎప్పుడు విన్నటువంటి ప్రార్థన ఏదో వీళ్ళు చేస్తున్నారు ఏంటి అని కొంతమంది, అరే ఈ ప్రార్థన నేను ఎప్పుడు వినలేదు అని కొంతమంది అలా ఉంటే, కొంతమంది ఆ ప్రార్థన నేను కూడా నేర్చుకుంటాను, బాగుంది ఆ ప్రార్థన, కొత్తగా ఉంది అని కొందరు అనుకుంటా ఉంటున్న వేళ పౌలు భక్తుడు దాన్ని గమనించి ఏమని చెప్పాడు అంటే, నువ్వు ఎప్పుడు ఎక్కడ ప్రార్థన చేసినా కానీ ఆ ప్రార్థన అందరికీ అర్థమయ్యే ప్రార్థన అయి ఉండాలి అని. దేవుని మందిరంలో లేకుంటే వీధులలో మనం ప్రార్థన చేసినప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నామో ఆ ప్రాంతం వారు ఏ భాష మాట్లాడుతున్నారో ఆ భాషలో మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తూ, నీవు ఏకాంతంగా ఉన్నప్పుడు నువ్వు ఏ భాషలో మాట్లాడినా పర్వాలేదు, హిబ్రూలో మాట్లాడినా, గ్రీకులో మాట్లాడినా, మరి ఇంక ఏ భాషలో మాట్లాడినా రహస్యమందున్న తండ్రికి నువ్వు ఏం చెప్తున్నావో ఏం ప్రార్థన చేస్తున్నావో సమస్తము తెలుసు కనుక నువ్వు రహస్యమందుండి ఏ భాషలో ప్రార్థన చేసినా పర్వాలేదనే అంశాన్ని జ్ఞాపకం చేశాడు. నేను ఈ దినాన మనము కూడా ప్రార్థన చేసే వేళ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, రహస్యమందుండి ప్రార్థన చేయడం, లేకపోతే ఏకాంతంగా ఉండి ప్రార్థన చేయడం. ఇప్పుడు మీరు ఏకాంతంగా ఉండి ప్రార్థన చేయడం కుదురుతుందా? కుదరదు. మనమందరము మరి పబ్లిక్ గా ఉండి ఇప్పుడు ప్రార్థన చేయబోతా ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఏకాంతంగా ఉండి ప్రార్థన చేయమన్నాడు కదండి. మరి మనం ఇప్పుడు పబ్లిక్ గా ఉన్నాం కదా అంటే, యేసుక్రీస్తు ప్రభువు మరి ప్రైవేట్ గా ప్రార్థన చేశాడు అంటే ఏకాంతంగా ప్రార్థన చేయడం మనం చూస్తా ఉన్నాం, పబ్లిక్ గా కూడా ఆయన ప్రార్థన చేయడం మనం చూస్తా ఉన్నాం. ఏకాంతంగా ప్రార్థన చేసిన అనుభవాలు ఒక అనుభవం చెప్పండి. ఒలివ గెత్సెమనే తోటలోనికి ఆయన వెళ్ళి రోజు ప్రార్థన చేస్తూ ఉండేవాడు, తండ్రితో రోజు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయన సువార్తకు రాకముందు ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పబ్లిక్ గా యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేసిన అనుభవాల్లో ఒక అనుభవం చెప్పండి. ఆ 5 రొట్టెలు 2 చేపలు. ఆ సందర్భంలో దేవుడు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆ రొట్టెలు చేపలను పైకి ఎత్తి, దేవా ఈ రొట్టెలు చేపలను దీవించు అని ప్రార్థన చేశాడు. ఎక్కడ ప్రార్థన చేశాడు? పబ్లిక్ గా ప్రార్థన చేశాడు, అందరి ఎదుట ఆయన ప్రార్థన చేశాడు. అందుకే 7వ వచనంలో ఒక మాట ఉన్నది. ఆ మాట కంటే ముందు కొన్ని విషయాలను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం. నీవు ప్రార్థన చేసినప్పుడు ఏలియా ప్రార్థన చేశాడు. ఒక సందర్భంలో 2వ రాజుల గ్రంథంలో మనం ఆ యొక్క వచనాలను మనం చూడవచ్చు. ఒకవేళ మీరు రాసుకున్నట్లయితే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనం నుండి 35వ వచనంలో ఉన్నటువంటి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తారు. ఏలియా ఒక కుమారుడి గురించి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఆ కుమారుడు అప్పటికి ఏమై ఉన్నాడంటే మరణించాడు, చనిపోయాడు. చనిపోయినప్పుడు మరి ఏలియా ప్రార్థన చేయమని కోరినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆయన ఆ కుమారుడు గదిలోనికి వెళ్ళి ఆయన తలుపు వేసి వారిద్దరూ ఉండగా ప్రార్థన చేయనప్పుడు దేవుడు ఆ కుమారుడిని స్వస్థపరచడం మనము చూస్తా ఉన్నాం. ఆ సందర్భంలో ఆయన ఎలా ప్రార్థన చేస్తా ఉన్నాడంటే, గదిలోనికి వెళ్ళి ఏకాంతంగా ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏకాంతంగా ఉండి ప్రార్థన చేయడంలో నువ్వు ఎలా ప్రార్థన చేసినా పర్వాలేదు. పబ్లిక్ గా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఉన్న సందర్భాలను బట్టే మనము ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు గెత్సెమనే తోటలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఎంతసేపు వరకు ప్రార్థన చేసేవాడంట? ఎంతసేపు ప్రార్థన చేసేవాడు అని అంటే, ఆయన వినపడట్లేదు, ఎంతసేపు వరకు ప్రార్థన చేసేవాడు? చాలా గంటల తరబడి ఆయన ప్రార్థన చేసేవాడు. ఎందుకు అంటే ఆయన ఆ సమయంలో వ్యక్తిగతంగా తండ్రితో మాట్లాడవచ్చు, ఆయనకున్నటువంటి సమస్యలని చెప్పవచ్చు, ఆయన ఏ పనులు చేయాలో, ఎలాంటి బలహీనతలో ఉన్నాడో ఆ బలహీనతలన్నిటి గురించి చెప్పవచ్చు అని తండ్రితో యేసుక్రీస్తు ప్రభువు గెత్సెమనే తోటలో కొన్ని గంటల తరబడి ప్రార్థన చేసేవాడు. ఈ రొట్టె అలాగే
ఈ చేపలు పంచుకున్నప్పుడు ఆయన ఎందుకు అన్ని గంటలు ప్రార్థన చేయలేదు చెప్పండి? అప్పటికే ఎన్ని దినాల నుంచి వింటున్నారంట వారి వాక్యము? 3 రోజులుగా వారు ఏం చేస్తున్నారంట? వాక్యం వింటా ఉన్నారు, వాక్యం వింటా ఉన్నారు, వాక్యం వింటా ఉన్నారు, వాక్యం వింటా ఉన్నారు. ఇంకా వారు ఆఖరి పోయి ఉండవచ్చేమో అని యేసుక్రీస్తు ప్రభువారు ఆహారం సిద్ధపరచడం మనం చూస్తా ఉన్నాం. పబ్లిక్ గా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే సందర్భానుసారమైనటువంటి ప్రార్థన చేశాడు. అయ్యా, ఈ రొట్టెను ఈ చేపలను నీవు దీవించు అని దేవునికి ప్రార్థన చేయడం మనం వింటా ఉన్నాం. సో ఈవేళ మనం పబ్లిక్ గా ఉన్నప్పుడు ఏ అంశం నిన్న దినాన పోస్ట్ గారింట్లో కూడా ప్రార్థన జరిగింది. 7 అంశాల గురించి ప్రార్థన చేసినప్పుడు చక్కగా ఇవ్వబడిన అంశాల గురించే ప్రార్థన చేశారు. ఇవ్వబడిన అంశాల గురించే మనం ప్రార్థన చేసినప్పుడు మనము సమయానుకూలమైనటువంటి ప్రార్థన చేయగలుగుతాము. తండ్రి అయిన దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించగలుగుతాడు. నేను ఈ దినాన 6వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే మనము ఏకాంతముగా ప్రార్థన చేసినను, బహిరంగంగా ప్రార్థన చేసినను మన రహస్యముగా ఉన్నటువంటి మన తండ్రి మన రహస్య ప్రార్థనలో వింటాడు అని మనం జ్ఞాపకం చేసుకొని, పబ్లిక్ గా ఉన్నప్పుడు కొంత సమయం ప్రార్థన, ఏకాంతంగా ఉన్నప్పుడు మరి గంటల తరబడి ప్రార్థన మనం చేసేవారిగా ఉంటారు. రహస్యంగా ఉన్నప్పుడు నీవు నీ తండ్రి మట్టుకే ఉంటారు కనుక నువ్వు పబ్లిక్ గా చెప్పలేని అన్నీ కూడా ఎక్కడ చెప్పుకోవచ్చు? ఏకాంత ప్రార్థన, రహస్యముగా ఉండి ప్రార్థన చేసినప్పుడు వాటి విషయాలన్నీ చెప్పుకోవచ్చు. దాంట్లో నుంచి దేవుడు మనకి విడుదల కలుగ చేయగలుగుతాడు. 7వ వచనంలోనికి మనం వెళ్ళినప్పుడు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు మర్చిపోవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. ఎందుకు వారు విస్తారముగా ప్రార్థన చేస్తున్నారు అంటే, ఇంత పెద్ద ప్రార్థన చేస్తేనే అగో జాన్ మరే ఇంత పెద్ద ప్రార్థన చేశాడు కనుక నేను వింటాను అని దేవుడు అనుకుంటాడు అని వారి ఆలోచనలో విస్తరించి ప్రార్థన చేసేవారట. అక్కడ 7వ వచనంలో ఏమంటున్నాడు? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వంచింపవద్దు. చాలా ఊర్లలో మనము ఇలా ప్రార్థనలు వింటా ఉంటాం. కొన్నిసార్లు నాకు నవ్వు వస్తూ ఉంటుంది, కానీ మేబీ వాళ్ళ పాస్టర్ గారు అలా నేర్పించి ఉండవచ్చు. పాస్టర్ గారు ఒకవేళ చదువు లేకుండా ఉన్నవారైతే ఆయన ఏ ప్రార్థన అయితే నేర్చుకున్నాడో, ఏ ప్రార్థన అయితే చిన్నప్పటి నుంచి చేస్తున్నాడో అదే ప్రార్థన ఎవరికి నేర్పిస్తాడు? సంఘ బిడ్డలు కూడా అదే నేర్పిస్తాడు. ఒకవేళ చాలా చాలా ఊర్లలో మనము ఇలా వింటా ఉంటాం. మీరు చెప్పండి, కొన్ని ఊళ్ళో ఎలా ప్రార్థన చేస్తారు? ఊళ్ళో ఎలా ప్రార్థన చేస్తారు? మీరు ఎవరు సిటీలో పెరిగినట్టున్నారు. నేనే మా పల్లెటూరుకి వెళ్ళి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. ఎలా ప్రార్థన చేస్తారంటే ఎలాగా జయమనాటి ఏమో చెప్పారు. పల్లెటూరు మంచిగా ప్రార్థన చేయాలని అనట్లేదు. ప్రార్థన చేసే విధానంలో మరి వాళ్ళు దేవుడిని ఎంత సొంతం చేసుకుంటారంటే ఆ పదజాలాల గురించి చెప్తున్నాను. ఆ పదజాలాలు ఎలా ఉంటాయనంటే నాయన బాబు, నాయన బాబు, బాబయ్య. నేను ఆంధ్రలో కాకినాడ వెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థన చేసే వాళ్ళు బాబయ్య ఏంటండి బాబు. ఇంట్లో మాట్లాడుకున్నట్టే, ఏంటి నీకు తెలియదా? నా ఇంట్లో గ్యాస్ లేదా నీకు తెలియదా? నువ్వు ఇవ్వాలి కదా, నీకే కదా నేను మొరపెట్టుకోగలుగుతాను. ఇంకా ఎలా అంటే మాట్లాడుతున్నట్టే ఉంటుంది, కానీ కళ్ళు మూసుకుంటారు, మోకాలు వేస్తారు, ప్రార్థన చేస్తారు. సో అలాంటి ప్రార్థన కూడా మనం మానుకోవాలి అనే విషయాన్ని 7వ వచనంలో జ్ఞాపకం చేస్తావు. నువ్వు ప్రార్థన అనేది చాలా విచిత్రమైనది అని ఎందుకు వాడుతున్నాను అంటే, సాధారణమైన ప్రజలు చేసే ప్రార్థన వంటిది కాదు దేవుడు మెచ్చే ప్రార్థన. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో ప్రార్థన చేయడం వేళ మనం ఎలా ప్రార్థన చేయాలో తెలియదు కనుక మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ప్రార్థన చేయాలో మనకు నేర్పిస్తాడు. దాంట్లో ఆ ప్రార్థన ఎటువంటి ప్రార్థన ఉన్నదంటే
సఖ్యము కాని మూలుగులతో, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ప్రార్థన చేసేటట్లుగా మనం ప్రార్థన చేయాలి. అయ్యా, బాబు, నాయన, బాబయ్య, ఈ అన్ని పదాలు మనం ఎలా వాడతాము అంటే అది వాడుక భాషగా ప్రార్థన చేసేటప్పుడు అవన్నీ మన నోట్ల నుంచి వస్తాయి. కానీ దేవుడు మన నుండి కోరుకుంటుంది ఏంటి అంటే ఆయన ఎంత గొప్ప దేవుడో మనం తెలుసుకోవాలి. ఆయన అద్వితీయ దేవుడు అని, సర్వభౌమాధికారం కలిగిన దేవుడు అని, సాతానును అణిచివేసిన దేవుడు అని, మనందరికీ నూతనమైనటువంటి జీవమును ప్రసాదించిన దేవుడని, ఆయన గుణాతిశయములన్నింటినీ మనము వర్ణించేవారిగా, ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులు, బావయ్య లేదా అదా ఇదా అనే పదాలు మనం రోజు వాడుతూనే ఉంటాం. ప్రార్థన చేసేటప్పుడు విచిత్రమైనటువంటి రీతిలో మనము ప్రార్థన చేసే అనుభవంలోకి రావాలి. ఇక్కడ ఈ యూదులు కావచ్చు, వీరందరూ కావచ్చు, ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నారంటే రోజువారీగా చేసిన ప్రార్థన. నేను చాలాసార్లు శుక్రవారం రోజున చాలా మంది ముస్లిమ్స్ వాళ్ళు మసీద్కి వెళ్తారు. అన్ని పనులు మాకు మనమైన పనులన్నీ చేసుకొని తాయితీగా వస్తూ ఉంటాం. పాస్టర్ గారు చాలాసార్లు చెప్తారు, 2 తర్వాత ఎవరు రాకండి, 2కే ప్రార్థన ముగించబడుతుంది అని. కానీ 2:30 కూడా కొంతమంది వస్తూ ఉంటారు. అప్పుడు కూడా ఓపిక పాస్టర్ గారు కూర్చొని వారితో పాటు ప్రార్థనలో గడుపుతారు. అయితే వాళ్ళని మనం చూసినట్లయితే ఉన్న పనులన్నీ మానుకోరు. అది మన బండి ఒకవేళ 10,000 రూపాయలు ఖర్చు అయినా కానీ వాడు ఆ పని మట్టుకు ముట్టుకోరు. మనం చేయించుకున్నా ఓకే, చేయించుకోకపోయినా ఓకే, వాడు పనులన్నీ మానుకొని కాళ్ళు చేతులు అన్ని శుభ్రం చేసుకొని డైరెక్ట్గా మసీద్కి పరిగెడతారు. మసీద్కి పరిగెట్టి వెంటనే ఆ ప్రార్థనలన్నీ అయిపోగానే ఇంటికి కావచ్చు, షాప్కి కావచ్చు వెళ్తా ఉంటారు. పాన్పరాగా వేసుకొని షాపులు కావచ్చు, వాళ్ళ బిజినెస్ కానీ వెళ్తా ఉండవచ్చు. అక్కడ చేసినటువంటి ఆ భక్తంతా తిరిగి మనం వెళ్తున్న విధానంలో ఏమైపోతా ఉన్నది అంటే వ్యర్థమైపోతా ఉన్నది. ఎందుకు అంటే ఇదే శుక్రవారం, వచ్చే శుక్రవారం కూడా నేను బతుకుంటే ఇదే ప్రార్థన చేస్తాను అని అలవాటు ప్రకారంగా ఏమైపోతుంది అంటే ఆయన ప్రార్థన చేస్తున్నాను కదా, ఆమె అన్నాను కదా, అయిపోయింది. ఇప్పుడు నేను ఏ పాపం చేసినా పర్వాలేదు, మళ్ళీ శుక్రవారం నేను శుద్ధి చేసుకుంటాను అన్న రీతిగా వేషధారుల వలె మనం కూడా ఉండకూడదు. మనం ప్రార్థన చేసేటప్పుడు విచిత్రమైనటువంటి పదాలు మన నోటి రావాలి. అందుకే ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. మనం ప్రార్థన చేసినప్పుడు ఎవరు వింటున్నారా ప్రార్థన? రహస్యమందున నీ నా తండ్రి వింటున్నాడు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో కూడా అక్కడ రాస్తూ ఏమంటున్నాడు చూడండి, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మనం ఏ రీతిగా ప్రార్థన చేయాలి అనే అంశంలో ఇక్కడ ఏం చూస్తున్నామంటే నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుట మనం ఏం చేయాలంట? మానేయాలి. అనాలోచనగా అంటే ఆలోచనే ఉండదు. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఎలా ప్రార్థన చేస్తారంటే ఆలోచనే ఉండదు. అసలు ఏ పదాలు వాడుతున్నారో అర్థం కాదు, ఎలా ప్రార్థన చేస్తున్నారో అర్థం కాదు, ఇన్నిసార్లు రిపీటెడ్ గా ఇవే పదాలు ఎందుకు చెప్తున్నారో అర్థం కాదు, ఇంత పెద్ద ప్రార్థన ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. అలాగా అనాలోచనగా మనము ప్రార్థన చేసేవారిగా లేకుంటే మాటలు పలికేవారిగా ఉండకూడదు. రెండోది, నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. నీ హృదయమును కొన్నిసార్లు కొంతమంది ఎవరితో అయినా విభేదాలకు గురయ్యారనుకోండి, వెంటనే వారి ప్రార్థనలు ఏమని వస్తుందంటే ఆ శత్రువులను అణిచివేదేవా అంటారు. సొంత సహోదరులే ఏమంటారంటే శత్రువుగా మార్చేసుకొని ఆనాడు దావీదును ఏ రీతిగా నువ్వు రక్షించావో ఈ శత్రువులు అందరి చేతుల్లో నన్ను కూడా రక్షించు. ఎవరు శత్రువులు? ఏ పదాలు ఎక్కడ వాడాలో మనకి తెలియదు. దావీదు ఎవరో శత్రువు గురించి రాశాడు అని వెంటనే అగో వీళ్ళు నాకు సరిగ్గా మాట్లాడలేదు
లేదు కనుక వీళ్ళు వెంటనే ఏమైపోతారు? శత్రువు. ఇలా గురించి ఏమని ప్రార్థన చేస్తున్నాం? దేవా ఈయనని అణిచివేయి. నిజంగా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, మనం ప్రార్థన చేసే ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు వింటున్నాడు కదా. ఒకవేళ నిజంగా వారి జీవితము మనం చేసిన ప్రార్థన బట్టి అణిచివేసేసాడా అనుకో, రేపటి దినాన మనం మళ్ళీ తిరిగి కలుసుకోవాలి, మనం తిరిగి దేవుని యొక్క ప్రేమను పంచుకోవాలి. ఇన్ని సందర్భాలలో మనం ఏమని ప్రార్థన చేసామంటే, చిన్న వెసులుబాటు వలన, చిన్న అభిప్రాయాల వలన, భేదాభిప్రాయాల వలన మనం ఏమన్నామంటే, అయ్యా ఈ శత్రువుని అణిచివేయాలి. మన నోటి నుండి అటువంటి ప్రార్థనలు రాకూడదు. ఎందుకంటే నీ హృదయంలో త్వరపడనీయక. ఎందుకంటే హృదయంలో ఏముందో అది ఎక్కడి నుంచి బయటకు వస్తుందంట? నోటిలో నుంచి బయటకు వస్తుందంట. అందుకే నీ హృదయంలో త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. ఎవరి గురించి కూడా దేవా మనం అలా నాశనం చేయి, ఇలా నాశనం చేయని మనము ప్రార్థన చేయము. ఏమో మనకి తెలియదు, వారిని దేవుడు ఎప్పుడు ఎన్నుకొని రక్షించుకొని ఆయన మార్గంలో నడిపించుకుంటాడో మనకు తెలియదు కనుక అలాంటి మాటలు ఏమి రానివ్వక, దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, దేవుడు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవాలంటే 4 ముక్కలే. కొంతమంది ఇలా ప్రార్థన చేస్తారు, అమ్మ బువ్వ ఆమె ఎప్పుడు అన్నం తినేముంది. ఎందుకంటే మనకు కూడా 3ంటికి ఒక్కొక్కసారి 3:30 అయిపోయినప్పుడు మన ప్రార్థన కూడా అలానే ఉండొచ్చు కదా. నా ప్రార్థన అయితే అలానే ఉంటుంది. 3:30 అయిపోయిందంటే వెంటనే తినేయాలి కనుక ప్రార్థన ఎలా ఉంటుంది? తినే ముందు అమ్మ బువ్వ దేవా ఈ ఆహారం ఇచ్చినది వందనాలు, చేసిన వారు దీవించాల్సింది చాలు. మనము ఏ సందర్భంలో ఎంత ప్రార్థన చేయాలి, ఏ సందర్భంలో ఎలా ప్రార్థన చేయాలి అనే విధానాన్ని మనం నేర్చుకోవాలి అన్నట్టు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను అంటే మృదువైనటువంటి మాటలు నీ ప్రార్థనలో ఉండాలి. ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులు నీ ప్రార్థనలో ఉండాలి. దేవుని ఔన్నత్యమును తెలియజేసే మాటలు నీ ప్రార్థనలో ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంతేకాదు మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 26 నుంచి 29 వచనాలు మనం చూసినట్లయితే, వారు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు అంటే, తమకి ఇవ్వబడిన ఎవరికి ప్రార్థన చేస్తున్నారట? బయలు దేవతకి ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నారు? ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ప్రార్థన. అలా ఎప్పటి వరకు ప్రార్థన చేస్తున్నారు? ఎంత కేకలేస్తూ ప్రార్థన చేస్తున్నారు అంటే 26వ వచనం నుండి 29వ వచనం వరకు మనం చూస్తూ వెళ్తున్నట్లయితే, వారు 26వ వచనంలో లాస్ట్ మనం చూస్తే, వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయ మొదలుపెట్టింది. ఎందుకంటే వాళ్ళు ఉదయ కాలం నుంచి ప్రార్థన చేస్తున్నారు. ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? బయలుదేవతకి ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ఆ సందర్భాన్ని మనం పైకి వెళ్ళి జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, సమయం లేదు కానీ అక్కడ పైకి వెళ్ళి జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, అక్కడ మరి బయలుదేవతకి మేము ప్రార్థన చేసినప్పుడు మా దేవుడు, మా దేవత మాకు మా ప్రార్థన మనవి ఆలకిస్తాడు అనే ఒక చర్చ లేకుంటే ఒక డిబేట్ లాంటిది జరుగుతున్నప్పుడు, అక్కడ కింద మనం చూసినట్టయితే 27వ వచనంలో మధ్యాహ్నము కాక ఏలియా ఏమని అంటున్నాడు చూడండి. వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేడి, వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరమున ఉన్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయక. చాలాసార్లు ఈ రోజుల్లో చాలా మంది ఏ మాట చెప్పుకుంటూ వారి జీవితాన్ని, కాలాన్ని గడిపేస్తున్నారంటే, ఆ దేవుడు ఆ ఇష్టం అండి, మన దేవుడు మన ఇష్టం, మనం ఎలా ఆరాధించుకుంటే అలా ఆరాధించుకుంటాం, వాళ్ళు ఎలా ఆరాధించుకుంటారు.
ఈ లేఖనాన్ని బట్టి మనం గమనించినట్లయితే వాళ్ళ దేవుడు వాళ్ళ ఇష్టం, మన దేవుడు మన ఇష్టం అని అంటే వాళ్ళ దేవుడు కూడా గొప్పే అంటున్నాము, మన దేవుడు కూడా గొప్పే అంటున్నాము. అసలు బైబిల్ గ్రంథం స్పష్టంగా ప్రతి విశ్వాసికి నేర్పిస్తుంది ఏంటి అంటే ఈ లోకంలో ఆయన వంటి అద్వితీయ దేవుడు మరొకరు లేరు. ఆ విషయాన్ని ఎవరు ప్రకటించాలి? మనమే ప్రకటించాలి లోకానికి. మీ దేవుడు మీ ఇష్టం అండి. ఇక్కడ ఏలియా ఏమంటున్నాడు చూడండి, మీ దేవుడు పడుకున్నాడేమో, దారిలో ఉన్నాడేమో, అక్కడ ఉన్నాడేమో, ఇక్కడ ఉన్నాడేమో అని ఏం చేస్తున్నాడట? అపహాస్యం చేస్తున్నాడు. 115వ కీర్తనలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా. మనం ఎక్కడ చదవాలంట? అది అన్యజనుల మధ్యలో ఆ మాటలు చదవాలంటే ఏమని ఉంటాయి? ఆ చెవులుండి వినవు, కాలుండి నడవవు, చేతులుండి పని చేయవు, నోరుండి పలకవు, కళ్ళుండి చూడవు, వాటిని ఆరాధించువారు వాటి వంటి వారే అనే విషయాన్ని మనం లోకానికి చాటి చెప్పేవారు కాబట్టి ఇక్కడ ఏలియా ప్రవక్త కూడా ఏం చేస్తా ఉన్నాడంటే అదేదో బయలుదేవుడు అంట వాళ్ళు ప్రార్థన చేసుకొని మనం విందామని ఆగలేదు. మధ్యాహ్నం వరకు మీరు ప్రార్థన చేశారు కదా, మీ బయలుదేవుడు ఏం చేస్తున్నాడో ఏంటో, లేపండయ్యా లేపండయ్యా అని అపహాస్యం చేస్తున్నాడు. నేను విధిగా మన దేవుడు అపహాస్యము చేయడానికి ఏమాత్రము కూడా కారణాలు ఇవ్వడు. మనము మన దేవుడి అపహాస్యం చేయడానికి నేటి దినాల్లో మన యేసుక్రీస్తు ప్రభువును అపహాస్యం చేస్తుండవచ్చు, తండ్రి యొక్క దేవుడిని అపహాస్యం చేస్తుండవచ్చు, కానీ వారిలో ఉన్నటువంటి పరిశుద్ధత, వారిలో ఉన్నటువంటి పవిత్రత ఏ దేవుడిలో కూడా మనం చూడము. ఆ విషయాన్ని వారు పక్కకు తోసి వారి దేవుళ్ళను గొప్ప చేసుకోవడానికి మన దేవుడు అపహాస్యం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏలియా భక్తుని కనుక మనం చూడగలిగినట్లయితే ఆయన లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరీ బిగ్గరగా కేకలు వేశారంట. ఎంత కేకలు వేసినా కానీ 29వ వచనంలో ఏమైంది చూడండి, ఈ ప్రకారం మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయం వరకు వారు ప్రకటనము చేయొచ్చు వచ్చిరి, కానీ మాట అయినను ప్రత్యుత్తరము ఇవ్వవాడునైనను లక్ష్యము చేసిన వాడునైనను లేకపోయెను. మన దేవుడు ఎటువంటి దేవుడు? లక్ష్యం ఉంచే దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, జీవము కలిగిన దేవుడు. అందుకే ఏలియా వారందరి మధ్యలో నిలబడి పిలవండి, ఏం చేస్తాడో మీ దేవుడు నేను చూస్తాను అని సవాలు విశ్రామం మనం చూస్తాము. నేటి దినాన మనకు కూడా ఒకవేళ మన కుటుంబ వ్యవస్థలో ఎవరైనా అన్యులుగా ఉంటూ, ఎవరైనా నాస్తికులుగా ఉంటూ మనం ప్రార్థన చేసినప్పుడు చేయను ప్రార్థన చేయను ప్రార్థన చేయి, ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే అని మనల్ని అపహసిస్తున్నారేమో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అది మనం ఛాలెంజ్గా తీసుకోవాలి. నా దేవుడు అపహాసం నాకు కారణుడు కానే కాదు. నా దేవుడు నా ప్రార్థన లక్ష్య పెట్టే దేవుడు, ఆలకించే దేవుడు. నా ప్రార్థన ఏమి కూడా వ్యర్థంగా త్రోసివేసేసే దేవుడు కానే కాదు. ఆయన కుడుకడు, ఎదురపోడు. ఎప్పుడు మనం ప్రార్థన చేస్తామా అని ఎదురు చూచే గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకొని మన యొక్క భక్తి జీవితాన్ని ఒక ఛాలెంజింగ్ లైఫ్ గా మనము ఈ లోకానికి ప్రకటించే వారిగా మనం ఉండాలి. అందుకే ఇక్కడ 7వ వచనంలో ఏం చేస్తున్నామంటే, మరియు మీరు ప్రార్థన చేయించినప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు మర్చిపోవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. 8వ వచనంలో మీరు వారి వలె ఉండకుడి అని 8వ వచనంలో ఏమంటున్నాడు? మీరు మీ తండ్రిని అడుగక అయ్యా నాకు ఇది కావాలనుకుంటున్నాను అని మన హృదయం ఎవ్వరికి చెప్పలేదు. అది ఆ హృదయంలోకి రాకముంపే ఎవరు తెలుసుకుంటారు? మన దేవుడు తెలుసుకున్నాడు. అడగక మునిపే మీ అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియదు. కావున ఈవేళ ఇలాంటి మరి దేవుడికి సమస్తము తెలిసినప్పుడు మనం ఎందుకు ప్రార్థన చేయాలనే ప్రశ్న కనుక మనకి వచ్చినప్పుడు, అయ్యా
వారిని ఎందుకు అలా దీవిస్తున్నావు, అన్యజనులను ఎందుకు అలా ఆశీర్వదిస్తున్నావు అని ప్రశ్న కనుక మన జీవితంలో వచ్చినప్పుడు, గడిచిన దినాల్లో ఈ ప్రశ్నకు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, వాళ్ళందరూ 73వ కీర్తన చదవాలన్నమాట. 73వ కీర్తన చదివితే ఆ కీర్తనలో మరి భక్తుడు వాళ్ళని దీవించావు, వీళ్ళని దీవించావు, వాళ్ళని ఇలా ఉంచావు, వీళ్ళని ఇలా ఉంచావు అనే వాటన్నిటి ప్రశ్నలకు మరి సమాధానంగా ఆయన కీర్తనను రాసి ఉంచాడు అనే విషయాన్ని వారు చెప్పడం జరిగినది. కాబట్టి ఈవేళ మన హృదయంలో లేకుంటే మనము తలంచక మునిపే, మనం అడగక మునిపే మనకి ఏది అవసరమో సమస్తమో మన దేవునికి తెలుసు. కానీ మనం ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, మనం ప్రార్థన చేయడం దేవునికి ఇష్టము కనుక ఆ పద్ధతి పెట్టింది ఎవరు అంటే దేవాది దేవుడు ఆ పద్ధతిని పెట్టాడు. యూదుల నుండి ఆ ప్రార్థన చేయడం అనేది వారికి నేర్పించాడు. ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. ప్రార్థన చేయడం ద్వారా నువ్వు ఎక్కువ సమయము దేవుడితో పాటు గడపడానికి అవకాశం ఉంటుంది. 8వ వచనంలో మీరు మీ తండ్రిని అడగక మునిపే మీ అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. 32వ వచనంలో మరి అక్కడ అంటాడు, ఇదే అధ్యాయం 32వ వచనంలో, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. అక్కడ ఆ 32వ వచనం కంటే పైన మనం చూసినట్లయితే వాళ్ళు కొన్ని విషయాల గురించి అయ్యో ఇది మాకు లేదు, అది మాకు లేదు అనే చింతలో ఉన్నప్పుడు ఆయన వాళ్ళతో మాట్లాడుతూ, మీకు వస్త్రాలు లేవని చింతించిన అవసరం లేదు, మీకు మరి ఆహారం లేదని చింతించిన అవసరం లేదు, మీకు తాగడానికి ఏం లేదని చింతించిన అవసరం లేదు అని ఆ విషయాలన్నింటినీ చెప్తూ వస్తూ ఆయన అక్కడ మధ్యలో ఒక వచనంలో ఏమంటాడు అంటే, మీరు అన్యజనుల వలె మనము వీటన్నిటి గురించి చింతించిన అవసరం లేదు. దేవుడికి ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలో సమస్తము తెలుసు అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి ఈవేళ మనము ఈ ప్రత్యేకమైన ప్రార్థనలో దేవుడిచ్చిన ఆధిక్యత, దేవుడిచ్చిన ధన్యత ఏంటిది అంటే, మనము మన అవసరాల గురించి ప్రార్థన చేయక మనం ఈరోజు ఏం చేస్తాము, వేరే వారి అవసరాల గురించి మనము ప్రార్థన చేస్తాం. వేరే వారి అవసరాల గురించి మనం ప్రార్థన చేసినప్పుడు, అబ్బా వీళ్ళ ప్రార్థన వచ్చింది, వీళ్ళ గురించి నేను చేయాలనే ఆలోచన పెట్టుకోకుండా ఎవరి గురించి మనం ప్రార్థన చేస్తున్నా ఎలా ప్రార్థన చేయాలి, పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ప్రార్థన. వారి జీవితాల్లో ఈ కార్యము ఖచ్చితంగా జరగాలి దేవా అని హృదయపూర్వకంగా మనము ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నీకు ఎప్పుడు వస్త్రాలు ఇవ్వాలో, ఎప్పుడు ఎంత ఆహారం ఇవ్వాలో, ఎప్పుడు ఎంత ధాన్యం ఇవ్వాలో, ఏది ఇవ్వాలో, ఏది అడుగుతున్నావో వాటన్నింటినీ సమకూర్చే దేవుడు మన దేవుడు. కావున ఈవేళ మనం ప్రార్థన చేసేటప్పుడు ఏ రీతిగా ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసేటప్పుడు ఏ రీతిగా ప్రార్థన చేయకూడదనే 2 విషయాలను మనం ఈవేళ జ్ఞాపకం చేసుకోగలిగిన వేషధారుల వలె మనుషులందరికీ కనపడేటట్లుగా మరి వ్యర్థమైన మాటలు, విస్తరించిన మాటలు మనము పలికేవారిగా ఉండకుండా సమయానుకూలంగా సందర్భానుసారంగా మనం ప్రార్థన చేస్తూ వ్యక్తిగతంగా ఏకాంతంగా మనం ఉన్నప్పుడు విస్తారమైనటువంటి ప్రార్థన, ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువారు గంటల తరబడి ప్రార్థన చేయగలిగారో ఆ రీతిగా మనం ఏకాంతంగా ఉన్నప్పుడు రహస్యమందున మన తండ్రికి మన రహస్యములన్నిటినీ తెలియజేయనట్లుగా మనము విస్తరించి ప్రార్థన చేసే ఆ అనుభవాలను మనం కలిగి ఉండాలని నేడు పరిశుద్ధాత్మ ఈ మాటలను మనం జ్ఞాపకం చేస్తాము. 2 సందర్భాలలో మనం చూడగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అలాగే పౌలు భక్తుడు ఒకలాంటి అంశం గురించి వారు ప్రార్థన చేయడము మనం చూస్తా ఉన్నాం. ఆ అంశాలు ఏంటివో మీరు ఎవరైనా గెస్ చేయగలిగితే చాలా బాగుంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు అలాగే పౌలు భక్తుడు ఇద్దరు ఒకలాంటి సందర్భములో నుండి నాకు విడుదల కలిగి ఇంకా ఎక్కువ ఊహించాను నేను. యేసుక్రీస్తు ప్రభువారు
పౌలు భక్తుడు. ఇద్దరు వారు ఒకటే రకమైనటువంటి అంశాలలో నుండి మాకు విడుదల కలిగి అని ప్రార్థన చేస్తారు. ఈ గిన్నె నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదుట నుండి తొలగించమని యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తారు. పౌలు అయ్యా నాకు ఈ ముళ్ళుంది తీసివేయమని ప్రార్థన చేస్తాడు. ముమ్మారు ప్రార్థన చేయడం మనం చూస్తాం. సో వారి అనుభవాల నుంచి మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అంటే, యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేసినప్పుడు అయ్యా నీ చిత్తం ఏమైందో అది నా జీవితంలో జరిగించాడు. పౌలు భక్తుడు కూడా ప్రార్థన చేశాడే కానీ ఈ అనారోగ్య పరిస్థితి నా నుంచి వెళ్ళిపోలేదు కనుక నేను యేసయ్యను వెంబడించాను, ఇంకేం అవసరం, ఇంత భక్తి చేసి ఇంత ప్రార్థన చేసి ఇన్ని సంఘాలు కట్టి ఇంతమందికి సువార్త ప్రకటన చేసిన నా భక్తి ఇంత అగోచరంగా ఉన్నది, ఇంత అయోమయంగా ఉంది, ఇంత అనారోగ్య పరిస్థితిలో ఉన్నది, నేను ఎవరికి చెప్పాలి దేవుడి గురించి అని పౌలు భక్తుడు అనుకోకుండా ఆయన ఏమన్నాడు అక్కడ, నా కృప నీకు చాలును అని అంటే ఆ మాటను బట్టి ఆయన సువార్త ప్రకటించుకుంటూ ముందుకు వెళ్ళాడు. అంటే నా కృప నీకు చాలును అన్నా కానీ దేవుడి చిత్తం అన్నా కానీ ఒకటే అనే మాటను ఇక్కడ మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఆయన మనల్ని స్వస్థపరిచేదానికంటే ఆయన కృప మనకుంటే చాలు. ఆయన మనల్ని దీవించేదానికంటే ఆయన కృప మనతో ఉంటే చాలు. ఆయన మనల్ని అభివృద్ధిలోకి నడిపించేదానికంటే ఆయన కృప మన జీవితాలలో ఉంటే చాలు. కావున ఈ వేళ ఈ యొక్క మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో వేషధారుల వలె వీళ్ళు బాగా ప్రార్థన చేస్తారని అనుకోవాలన్న రీతిలో మనం ప్రార్థన చేసే వారంగా మనం ఉండకుండా ఆదివారము దేవునికి ఇచ్చేవారంగా స్తుతి నైవేద్యములను ఆయనకు సమర్పించేవారిగా ఉంటూ సోమవారం నుంచి శనివారం వరకు విస్తారమైనటువంటి ప్రార్థన దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఇంత జన సమూహంలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు సమయానుకూలమైనటువంటి ప్రార్థన చేసేవారిగా మనం ఉంటూ మన దేవుడు సమస్తము ఎరిగిన దేవుడు, మనం అడుగక ముందే మన అక్కర్లను తీర్చగలిగే సమర్థుడైనటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు మనము పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మన అద్వితీయుడైన దేవుడిని మనము ప్రార్థన చేస్తున్నామని మనము ఆ రీతిగా ఇతరుల గురించి ప్రార్థన చేసేటప్పుడు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేద్దాం. అటు రీతిగా వారి జీవితాలలో దేవుడు గొప్ప మేలను దయచేసి వారు కూడా ఇంకనూ ప్రార్థనలో ఎదిగేటట్లుగా మనందరం కూడా ఇంకనూ ప్రార్థన అనుభవము కలిగిన వారంగా ఉచ్చరింప సత్యము కానీ మూలుగులతో ప్రార్థన చేసే అనుభవాల్లోనికి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం ప్రార్థన చేసే అనుభవాల్లోనికి మనమందరము వెళ్ళినట్లు పరిశుద్ధాత్మ దేవుడు నేడు ఈ మాటలను మనందరి వీటిలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించి ఫలింపజేయను గాక. దేవుడి కొద్ది మాటలు మన వీటిలో భద్రపరిచిన గాక. తదుపరి సమయము మనము ప్రార్థన సమయంలోనికి ముందుకు వెళ్తున్నాక చిన్న ప్రార్థన చేసిన తర్వాత మనము ప్రార్థనలోకి ముందుకు వెళ్దాం. దేవా, ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి పాటల ద్వారా నేను మహిమపరచడానికి, అలాగే నీ లేఖన భాగంలో నుంచి మేము ఏ రీతిగా ప్రార్థన చేయకూడదు, ఏ రీతిగా ప్రార్థన చేయాలి అనే ప్రాముఖ్యమైన అంశాన్ని నేటి దినాన మాకు అవసరమైనటువంటి లేఖన భాగాన్ని మీరు మాకు జ్ఞాపకం చేసి ఉన్నారు. అందుని బట్టి నీకే వందనాలు స్తోత్రం ప్రభా. మరి ప్రత్యేకమైన దినాన మేము అడుగక మునిపే మా అక్కర్లు ఎరిగిన దేవుడు, మేము అడగక మునిపే మా అవసరం ఎరిగిన దేవుడు, మేము అడగక మునిపే మా సమస్తము ఎరిగి ఉన్న గొప్ప దేవుడు నీవు కనుక ప్రత్యేకమైన దినాన మేము ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేస్తూ ఉండగా నీవిచ్చిన ఆజ్ఞలలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు కనుక మా కుటుంబాల్లో కార్యాలు జరగాలి అన్న ఏ ఆశతో అయితే మేము ప్రార్థన చేస్తామో, ఏ వాంఛతో అయితే మేము ప్రార్థన చేస్తామో, ఏ హృదయంతో అయితే మేము ప్రార్థన చేస్తామో, ఏ మనస్సుతో అయితే మేము ప్రార్థన చేస్తామో అదే మనస్సుతో మాకు ఇవ్వబడిన ప్రార్థనాంశాల నిమిత్తమై మేము ప్రార్థన చేసే అనుభవాన్ని నేను ఈ దినాన మాకు అనుగ్రహిస్తూ ఉండగా ప్రభా, మేము ఆ రీతిగా వారి కుటుంబ వ్యవస్థలో ఆ కార్యములు నెరవేర్చబడాలి అని హృదయపూర్వకంగా ప్రార్థన చేయగలుగుటకు
మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుకొచ్చిన దేవా, ఇక ముందుకు ప్రార్థన సమయంలోకి మేము వెళుచుండగా మేము ప్రార్థనలో మరి ఎదిగి వర్ధిల్లే వారిగా ఉండగలుగుటకు, మేము ప్రార్థన చేసేటప్పుడు నీకు ఇష్టమైన ప్రార్థన చేసేవారిగా మేము ఉండగలుగుటకు నీ సహాయం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.